ప్రధాని మోదీని నమ్మలేం, ప్రధాని మోదీతో జాగ్రత్త చంద్రబాబు నాయుడు అంటూ చంద్రబాబు గారికి సిగ్నల్ ఇచ్చింది ఎవరూ కాదు, ఆర్ఎస్ఎస్ వారే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు గారికి సిగ్నల్ ఇచ్చినటువంటి ఆ ఆర్ఎస్ఎస్ నేత ఎవరు, ఆయన ఎందుకు సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన ఎందుకు గలం ఎత్తుతున్నారు అనే అంశాలకు సంబంధించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ప్రధాని మోదీ గారిని నమ్మలేం, ప్రధాని మోదీ గారితో జాగ్రత్త చంద్రబాబు అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి ఒక నేత సంకేతాలు పంపినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ నేత ఎవరు, ఆయన ఎందుకు చంద్రబాబు గారికి సంకేతాలు పంపారు, తెర వెనక ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో మొదటి నుంచి కూడా ఎన్డీఏలో ఆయన ట్రావెల్ అయ్యారు. నేషనల్ లెవెల్లో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బీజేపీలోనే తొలి నుంచి ఒక వర్గం, బలమైనటువంటి వర్గం చంద్రబాబు నాయుడిని అభిమానిస్తుంటుంది, మరొక వర్గం వ్యతిరేకిస్తూ ఉంటుంది. కానీ గతంలో వ్యతిరేకించేటువంటి వాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలోకి బీజేపీ వచ్చిన తర్వాత వ్యతిరేకించే వాళ్ళు బలం కూడా పెరిగింది. అంతకుముందు వ్యతిరేకించే వాళ్ళ బలం ఉండేది కాదు. బీజేపీలో రెండు గ్రూపులు మనం తీసుకుంటే, ఒక గ్రూపు బలమైనటువంటి గ్రూపు చంద్రబాబు నాయుడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది, బలహీనమైనటువంటి గ్రూపు వ్యతిరేకిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ ఇప్పుడు ఎలా అయిందంటే, బలపరిచే వాళ్ళకి ఎంత బలం ఉందో బలహీనపరిచే వాళ్ళకి కూడా అంతే బలం ఉంది. ఇంకొక అంశాన్ని మనం లోతుగా పరిశీలిస్తే, ఆర్ఎస్ఎస్లో కూడా చంద్రబాబు నాయుడిని అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో కూడా అలాగే నరేంద్ర మోడీని, అమిత్ షాని ఇష్టం ఉన్నా లేకపోయినా అభిమానిస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అలాగే బీజేపీ వాళ్ళని కూడా అభిమానిస్తారు. కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా నరేంద్ర మోడీని అభిమానించడం కంటే కూడా నరేంద్ర మోడీ అహంకారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇది మనం చెప్పడం కాదు, మోహన్ భగవతే ప్రశ్నించాడు. మోహన్ భగవతే ఆర్ఎస్ఎస్ చీఫ్, అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాసేవకు పనికిరారు, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్లకు అహంకారం ఉండకూడదు, మత విద్వేషాలతో రాజకీయాలు ఎల్లకాలం నడవు, మత విద్వేషాలు పెట్టాలని, మత విద్వేషాలు పెట్టి రాజకీయాలు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ అనుకోదు ఎప్పుడు అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, మీ ఇంట్లో మనిషే కదా, మీ ట్రైనింగే కరెక్ట్ కాదు అనే యాంగిల్లో మోహన్ భగవత్ మీద వాళ్ళు విమర్శలు చేసి, నరేంద్ర మోడీ మత విద్వేషాలను రెచ్చగొడతాడు అనేటువంటి విషయం మాకు కూడా తెలుసు, మేము అందుకే చెప్పాము. అసలు రాజకీయాల్లో మత సామరస్యం పెంచాలి, కానీ నరేంద్ర మోడీ మళ్ళీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువుల తాలిబొట్లు ముస్లింలకు పంచుతారనేటువంటి కామెంట్లు చేయటం అనేది దిగజారుడుతనం అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది ఆర్ఎస్ఎస్కి కూడా. బహుశా అలాంటి కామెంట్లు విన్న తర్వాతనే ఆర్ఎస్ఎస్ ఒక రకంగా నరేంద్ర మోడీ మీద కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పి చెప్పచ్చు. వ్యతిరేకంగా ఉండటంతో పాటు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి నుంచి దింపాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందనేది బీజేపీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి ఒక సీరియస్ చర్చ. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడండి. మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఆయన పెట్టుకున్న టార్గెట్ ఏంది? ఎన్డీఏకి 400, బీజేపీకి 370. కానీ 240కి పరిమితమైంది బీజేపీ. ప్రస్తుతం మైనారిటీ ప్రభుత్వం నడుస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ తగినటువంటి లీడరా కాదా అనేది ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది. ఈ దశ నుంచి ముందుకెళ్తే తెలుస్తుంది నరేంద్ర మోడీ అసలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలడా నడపలేడా అని. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏంటంటే, అతను అహంకారి అనేటువంటి ఒక ముద్ర వేసాడు ఆయన. అలాంటి వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వం నడపలేరు అనేటువంటి అభిప్రాయం ఆర్ఎస్ఎస్లో కూడా ఉంది. అందుకే బహుశా ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ని బేస్ చేసుకొని యోగి ఆదిత్యనాథ్ అలాగే మోహన్ భగవత్ ఇద్దరు దాదాపు 3-4 గంటల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యి అనేకమైనటువంటి అంశాలను చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఆ భేటీ వెనుక ఏముంది అనేది కూడా ఇంతవరకు బయట రావట్లా. కానీ ఒకటేంటంటే, ఆర్ఎస్ఎస్ వచ్చే ఏడాది 75 ఎంటర్ అవుతాయి.
సో 75 సంవత్సరాలకి పక్కన పెట్టాలి కాబట్టి ఆ మ్యాండేటరీ ప్రకారం నరేంద్ర మోడీని పక్కన పెట్టి ఏ గడ్కరీనో లేదా ఏ యోగి ఆదిత్యను ప్రధానమంత్రిని చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి పావులు గదుపుతున్నారు అనేది ఒక టాక్. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పి ఒకసారి చెప్తాడు రాహుల్ గాంధీ, లేదు అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పోవచ్చు అనేది ఇంకోసారి చెప్తున్నాడు రాహుల్ గాంధీ, ఏ రోజైనా ఏదైనా జరగచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని అభిమానించేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, చంద్రబాబు నాయుడిని అభిమానించేటువంటి బీజేపీ వాళ్ళు, బాబు చాలా జాగ్రత్త నరేంద్ర మోడీతోటి, నువ్వు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీని బాగా నమ్మినట్టున్నావు, కానీ నువ్వు జాగ్రత్త, ఆ కౌగిలిలో రాజకీయపరమైన విషయం ఉంటుంది, జాగ్రత్త అనేటువంటి విషయాన్ని చెవులో వేసినట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు వేశారు, ఎందుకు వేయాల్సి వచ్చింది, నిజంగా వాళ్ళు ఆ విషయం చెప్పడంలో అర్థం ఉందా అని అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే నిజమేమో అనిపిస్తుంది. విష కౌగిలే అంటారు రాజకీయాల్లో, ఇంకా మరి అలానే అనుకోవాలి. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు చెప్పారు, తన సొంత పార్టీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కదా అని అంటే వాళ్ళు అభిమానిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడిని చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మారినటువంటి లీడర్గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా కంప్లీట్గా నరేంద్ర మోడీని నమ్మేశారు. ప్రమాణ స్వీకారం రోజు కూడా ఏ విధంగా నరేంద్ర మోడీకి ప్రాధాన్యత ఇచ్చారు, అంతకుముందు ఎన్నికల సమయంలో కూడా నరేంద్ర మోడీకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, నరేంద్ర మోడీ వైస్ వర్స చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఆయన ప్రాధాన్యత ఇచ్చారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని కనీసం గౌరవంగా పిలిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఎన్నికల ప్రచారంలో ఉంది. అలాంటిది మొన్న ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడికి లేనటువంటి ప్రేమను చంద్రబాబు నాయుడు మీద వ్యక్తం చేస్తూ కనిపించాడు. అదే డయాస్ మీద చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని ఇద్దరు చేతులు ఎత్తి ఆయన అభివాదం చేయటం, ఇవన్నీ చూస్తుంటే కనుక నరేంద్ర మోడీకి ఏదో సెకండ్ థాట్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో. ఇదే అభిప్రాయాన్ని బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులు చేరవేశారు అనేటువంటి ఒక సమాచారం లీక్ అవుతుంది. ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉందా అని అంటే నమ్మేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మనం మళ్ళీ పోరాడతాం, మళ్ళీ జనాల్లోకి వెళ్తాం, మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తాం అంటున్నాడు. మొన్నటి వరకు ఏంటి, అసలు ఆయన ఇంట్లో తాడేపల్లి నుంచి బయట రాలా. ఆయన ఏమన్నాడు, ఆయన ఓడిపోయిన తర్వాత గతంలో కష్టాలు పెట్టారు, అంతకన్నా కష్టాలు కూడా పెట్టచ్చు, దాన్ని ఫేస్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ జైల్లోకి పంపిస్తారు అనేది అర్థమే కదా. కానీ ఇప్పుడు ఈ వారం రోజులు డెవలప్మెంట్ తర్వాత నేను బయట నుంచి విడతల వారి మద్దతు ఇస్తాను ఎన్డీఏకి అని చెప్పిన తర్వాత ఇప్పుడు మరి వాళ్ళు హాట్ లైన్లో మాట్లాడుకున్నారా, హాట్ లైన్లో ఈయనకి హామీ వచ్చిందా అనేది మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్తానన్నాడు అంటే దాని అర్థం ఏంది, బెయిల్ మీద స్టే కంటిన్యూ అవుతుంది, జైలుకు జైలుకి వెళ్ళే అవకాశం లేదు, కాబట్టి ప్రజల్లోకి వస్తున్నానని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సంకేతమే కదా. అంటే సెకండ్ వర్షన్ ఆఫ్ ది నరేంద్ర మోడీ ఉన్నట్టే కదా. ఇప్పుడు అది చెప్పారా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అడుగులు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు మనం పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీ నుంచి ఏదో అతనికి ఒక అభయం అయితే వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీనో లేదా జనసేన పార్టీనో చీల్చడము మహారాష్ట్రలో మాదిరిగా, మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చారు కదా. శివసేన దాదాపు 25 సంవత్సరాల నుంచి బీజేపీతో కలిసి నడిస్తే చివరికి బీజేపీ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, నిట్టనీళ్ళుగా ఆ పార్టీని చీల్చేసి ఆడుకున్నారు. దాని ప్రతిఫలంగా ఇప్పుడు అనుభవిస్తున్నది బీజేపీ మహారాష్ట్రలో, అది వేరే విషయం. సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో రాకుండా చూసుకో అని చెప్పి ఇండైరెక్ట్గా బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు అభిమానులే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నాడో అదేవిధంగా నరేంద్ర మోడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి నడత వ్యాఖ్యలు చూస్తుంటేనే అది అర్థమవుతుంది కదా, నరేంద్ర మోడీ సెకండ్ వర్షన్ ఇటువైపు కనపడుతుంది అని.
సో సెకండ్ వర్షన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఓకే. చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండకపోతే శివసేన లేకపోతే ఎన్సీపీ లాగానే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని చేసే అవకాశం ఉంది బీజేపీ, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ. సో కాబట్టి ఏ రోజైనా సరే జస్ట్ ఆయన ఏ విధంగా అయితే సెకండ్ వర్షన్లో ఉన్నాడో చంద్రబాబు నాయుడు కూడా సెకండ్ వర్షన్లో ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఆ పార్టీలో ఉండేటువంటి ఆయన శ్రేయోభిలాషులే చెబుతున్నారు, బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు. సో దీన్ని మనం విశ్లేషించుకుంటే నమ్మకం లేనటువంటి కాపురం చేస్తున్నట్టు అనుకోవాలి మనం.